హాయ్, నువ్వేంటి ఇక్కడ? నీకోసం వచ్చా. నా కోసమా? ఎందుకు? అంటే మన బయటికి వెళ్దాం అన్నావు కదా, ఇవాళ వెళ్దామా? అయ్యో బయటకా? మీకు వర్క్స్, టెన్షన్స్, ప్రాబ్లమ్స్, కేసులు ఉంటాయి, ఎలా కుదురుతుంది? దీనమ్మా టైం చూసుకుని మరీ కొడుతుంది. అంటే లైఫ్లో మనకు కూడా టైం కేటాయించుకుంటేనే హ్యాపీగా ఉండగలం. ఇదెవరో చెప్పారనుకుంటా. ఎవరు చెప్తే ఏంటి, సిచ్యువేషన్ కి సింక్ అయింది కదా. అయితే ఆ సిచ్యువేషన్ ని నువ్వే యూజ్ చేసుకో. అదేంటి? హా, అంతే కదా. మొన్న బయటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే రిజెక్ట్ చేసావు. ఇదే కంపెనీలో ఈ హానికాకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. 100 మంది వెంట పడుతున్నారు తెలుసా? అయితే వాళ్ళలో ఎవరో ఒకరిని బయటికి పిలవాల్సింది కదా, నన్ను ఎందుకు పిలిచావు? అఫ్ కోర్స్, వాళ్ళలో నాకు ఆదిత్య కనిపించలేదు. ఏంటి? ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. పోలీస్ డ్యూటీ అంటేనే టెన్షన్ కదా. అనవసరంగా టెన్షన్ పడకు, కూల్ గా ఉండు. టెన్షన్ నుండి బయటికి ఎలా రావాలో ఆలోచించు. ఆలోచించా. ఏంటి? అదే టెన్షన్ నుంచి ఎలా బయటికి రావాలో ఆలోచించా. ఏం చేయాలి? అది నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? అవును. ఏంటి? ముద్దు. ముద్దా? ముద్దు. మన టెన్షన్గా ఉన్నప్పుడు ఒక ముద్దు పెట్టుకుంటే బాడీలో పార్ట్స్ అన్నీ ఆ హ్యాపీనెస్ని మాకు కూడా షేర్ చేయమని నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి రికమెండ్ చేస్తాయట. అందుకే 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు ముద్దు పెట్టుకుంటే బాడీలో నర్వ్స్ అనే యాక్టివేట్ అయ్యి మైండ్ రిలాక్స్ అయిపోతుంది. అప్పుడు 0 ప్రెషర్, 0 టెన్షన్. ఎవరు చెప్పారు నీకు? బుక్లో రాసుంటే చదివాను. అవునా? అయితే ఆ బుక్ రాసిన వాళ్ళనే వెళ్ళి అడుగు. ముద్దు ముద్దంట, ముద్దు. ముద్దు లేదు, పఫలో ఎగ్గు లేదు. ముద్దు కావాలంట, ముద్దు. భయ్యా, బండి పంచర్ అయింది. స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాను. ఈరోజు మనం ఇక్కడే. సార్, ఏమైంది? అదే ప్రయత్నంలో ఉన్నాం సార్. కోమాలో ఉన్న వాళ్ళు ఇంకో 24 గంటల తర్వాత ఏ మినిట్ అయినా బయటికి రావచ్చు సార్. నా గుండె ఎంత బీపీతో కొట్టుకుంటుందో నా మాటల వైబ్రేషన్స్ ద్వారా ఒక డాక్టర్గా నీకు తెలుస్తుంది. 24 గంటల్లోపు వాళ్ళు లేవకపోతే అదే కోమాలో మీరుంటారు. దాదు, ఒకడు నిన్ను నిద్ర నుంచి లేపడానికి ట్రై చేస్తేనే నేను వాడిని చంపేశాను. అలాంటిది ఒకడు నిన్ను శాశ్వతంగా నిద్రలోకి పంపించాడు. వాడు దొరికితే వాడి చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. వాడు ఎక్కడున్నా వదిలిపెట్టను. అనుమానం ఉన్న ముగ్గురు గెసేసాం సార్. ఈ సీసీ ఫుటేజ్ చూడండి సార్. సేట్ కాలనీలోకి నైట్ 12 o'clockకి ఒక పర్సన్ బైక్ మీద సింగిల్గా ఎంటర్ అయ్యాడు సార్. అదే పర్సన్ నైట్ 1:30కి బైక్ లేకుండా టెన్షన్గా ఓ బ్యాగ్తో పరిగెడుతూ పారిపోయాడు సార్. Hey, freeze. You continue. సార్, సింగిల్ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత నైట్ 2 o'clockకి ఒక ఇద్దరు అనుమానంగా లోపలికి వెళ్ళారు సార్. వాళ్ళు కూడా నైట్ 3 o'clockకి బైక్ లేకుండా టెన్షన్గా పరిగెడుతూ పారిపోయారు సార్. రాబరీ జరిగింది సేట్ మార్నింగ్ 6 o'clockకి కాల్ చేశాడు సార్. అదే టైంలో పెట్రోల్ ఉన్న మన వాళ్ళు తాగి వాకీ టాప్స్ ఆఫ్ చేసి పడుకున్నారు సార్. That's a sincerity. తర్వాత స్టేషన్ నుంచి మన వాళ్ళు 6:30కి స్పాట్లో ఉన్నారు సార్. Good. నీ పేరేంటి? బాలగంగాధర్ సార్. మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా సరే ఇండియా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? మీరు కాంప్లిమెంట్ ఇస్తారని సార్. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ థింగ్ ఫ్రమ్ మీ. కాంప్లిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా క్రిమినల్ని పట్టుకున్నావా? ఆ ఫ్రీజ్ చేసినోని జూమ్ చేయి. ఓకే సార్, జూమ్ చేయి. జూమ్ 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 జూమ్. స్టాప్. నేనెక్కడో చూసానే. థింక్ 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 థింక్. ఎస్, వీడిని మన స్టేషన్లో క్రిమినల్ బోర్డులో చూశాను. 1 second. ఎస్, పర్ఫెక్ట్.
సార్ మన స్టేషన్లో క్రిమినల్ బోర్డులో బ్లూ టీ షర్ట్ వేసుకుని ఒకడు ఉన్నాడు కదా, ఉన్నాడు సార్. వాడి కేస్ డీటెయిల్స్ మొత్తం నాకు మెసేజ్ పెట్టు.